మీకు మైక్ ఇచ్చి అమ్మ సాక్ష్యం చెప్పండి మీ గత జీవితం ఎలాంటిదో అంటే మీరు ఏం చెప్తారంటే, అయ్యా 4 మెతుకుల కోసం ఏడ్చిన బ్రతుకులు మావి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు అయ్యా మావి, కట్టుకోవడానికి వస్త్రం లేక, చుట్టుకోవడానికి ఒక బట్ట కూడా లేక, ఒక వస్త్రం కోసం ఏడ్చిన దినాలయ్యా మావి, భయంకరమైన కడు పేదరికంలో మా జీవితాలు మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వెంటనే ఆ దేవుడే పేదరికంలో ఉన్న మమ్ములను సింహాసనము మీద కూర్చుండబెట్టాడు అని చాలామంది మీలో ఏం చేస్తారో తెలుసా? సాక్ష్యాలు ఇస్తారు. ఎస్, మనం ఆరాధించే దేవుడు పెంట కుప్పల మీద ఉన్న దీనులను ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుండబెడతాడు. గమనించండి, మనలో ఉన్న ఆతృత ఏంటో తెలుసా? ఆర్థికంగా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి అని, ఆరోగ్యపరంగా ఆకాశమంత ఎత్తుకు వెదగాలి అనుకుంటాం, కుటుంబపరంగా ఆకాశమంత ఎత్తుకు వెదగాలి అనుకుంటాం, ఉద్యోగపరంగా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటాం, వ్యాపారపరంగా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి అని మనం ఆశపడతాం. మంచిదే. అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఉద్యోగపరంగానో కుటుంబ పరంగానో ఆరోగ్యపరంగానో ఆకాశమంత ఎత్తుకు వెదిగినా వెదగకపోయినా పరిశుద్ధత అనబడిన విషయములో ప్రతి విశ్వాసి ఆకాశమంత ఎత్తుకు ఎదగాలి. పవిత్రతలో, పరిశుద్ధతలో, మనము చేస్తున్న ఆరాధనలో, మనం చేస్తున్న భక్తిలో, మనం చేస్తున్న ప్రార్థనలో ఆకాశమంత ఎత్తుకు మనం ఎదిగినప్పుడే దేవుని కార్యాలు మన పట్ల స్పష్టంగా చూడగలం. మీరు అడగవచ్చు, అయ్యా ఎందుకు మేము పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు మేము పవిత్రంగా ఉండాలి? లోకస్తులు ఏమైనా పరిశుద్ధంగా ఉన్నారా? లోకస్తులు ఎవరైనా పవిత్రంగా ఉన్నారా? మరి వాళ్ళు పరిశుద్ధంగా లేకపోయినా వారికి అన్నీ ఉన్నాయి, మరి మేమెందుకు పరిశుద్ధంగా జీవించాలనే ప్రశ్న మీ మనసులో తలెత్తితే పరిశుద్ధాత్మ దేవుడు దానికి సమాధానం ఇస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, వారు చనిపోతే పాతాళానికి వెళ్తారు, నీవు మాత్రం రక్షింపబడితే పరిశుద్ధంగా పవిత్రంగా నీ జీవితాన్ని కాపాడుకుంటే ఇక్కడ కన్ను మూసిన తక్షణమే దేవుని రాజ్యములను కన్ను తెరవబోతున్నావు.